అంటే మూలాధారంలో నిద్రాణ స్థితిలో ఉన్నటువంటి అమ్మవారి శక్తి ఈ ప్రయాణం అయ్యవారి వరకు జరిగే క్రమంలో ఈ శ్రీ విద్య కానీ మన శ్రీచక్ర పూజలో కానీ ఏ విధంగా ఉపయోగపడుతుంది? అకారాది క్షరాది దేవతలు కంఠంలో విశుద్ధి చక్రంలో మొదలవుతుంది. అం ఆం ఇం ఈం ఉం ఊం రుం లూం ఏం మైం ఓం మం మం మహ కంటే విశుద్ధి చక్రే షోడశ దళ కమలే అని 16 దళాలతో ఇక్కడ ఉంటుందన్నమాట. ఆవిడ అనాహతలో కూడా కకార బీజం నుండి టకార బీజం వరకు ఉంటుందన్నమాట. టకార బీజం నుండి మకార పకార బీజం వరకు కూడా మణిపూరకంలో ఉంటుంది. అలాగే స్వాధిష్టానంలో మూలాధారంలో ఉంటుంది. అంటే మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని మణిపూరాంతరుదిత విష్ణుగ్రంథి విభేదిని ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని సహస్రారాంభుజారూఢ సుధాసారాభివర్షిణి. పిల్లవాడు తల్లి కడుపులో ఉన్నప్పుడు ఆ అనే అక్షరం ఎలాగుంటుందో ఆ విధంగా ఉంటాడు వాడు. అంటే ఆ అమ్మ నుండి మొదలైనటువంటి మన జీవితం క్షరము లేకుండా ఉండే స్థితికి ఎదగాలి కాబట్టి ఆ అక్షయ అయింది. అటువంటి సాధన ఎక్కడ జరుగుతూ ఉందో మూలాధారం నుండి సహస్రారం వరకు కూడా మన శరీరము అద్భుతంగా పనిచేస్తోందని చెప్పి మహనీయులు ప్రూవ్ చేశారు. అంచేత అటువంటి మూలాధారం నుండి ఒక సెన్స్ క్రియేట్ అవుతుంది. అంటే ఏంటంటే మనం వినిపించేటువంటి తత్వం ఎక్కడి నుంచి, పరికరం ఎక్కడుంది అంటే నేను మాట్లాడే మాట మీకు వినిపించాలంటే ఆ పరికరం ఎక్కడుంటుంది? జనరల్గా మీ భావం ఏంటి చెప్పండి, ఎక్కడ అనిపిస్తున్నారు. కానీ మెసేజ్ మాత్రం ఇక్కడికి వెళ్తుంది. ఫస్ట్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడికి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళదు. దానికి ఉదాహరణ చెప్తాను. గట్టిగా చిన్నపిల్లవాడిని కేకలు వేస్తే పోసేస్తాయి. అంటే వాడికి ఎక్కడొచ్చిన సెన్స్ ఎక్కడ వచ్చింది? మనం షాకింగ్ న్యూస్ వినగానే మనకి ఎలా అనిపిస్తుంది? వెంటనే మూలాధారం కానీ స్వాధిష్టానం కానీ ఓపెన్ అయిపోతుంది. అంటే అక్కడ గణపతి స్వామి వారు ఉన్నారు. అంటే మూలాధారంకి అంత అద్భుతమైనటువంటి సంకల్పాలు ఉన్నాయి. అక్కడి నుండి గణపతిని పెట్టి 4 దళాలతో స్వామివారు అక్కడ కూర్చున్నప్పుడు అక్కడి నుండి సహస్రారం కమలంలో ఉండేటువంటి సుబ్రహ్మణ్యం అనేటువంటి చైతన్యానికి ఇచ్చింది మెసేజ్. అందుకే మన మూత్రపిండాలు 2 ఈ విధంగా ఉంటాయి కాబట్టి అది ఒక చెప్పు అవుతుంది, ఆల్చెప్ప. ఆ చెప్ప ద్వారా మనం మూలాధారంలో ఉండేటువంటి ఇడా పింగళ సుషుమ్నాల దారు ద్వారా ఇక్కడికి వచ్చేసరికి సర్పాకారంగా ఉంటుంది, బొసల కొడుతూ ఉంటుంది. అదే ఇది ఉద్ధరణి ఎక్కడిది? మన శరీరంలో ఉండేదే. ఇది మూలాధారంలో ఉండేటువంటి మూత్రపిండాలు. ఇది ఇడా పింగళ సుషుమ్న నాడులు. ఇక్కడికి వచ్చేసే సర్పం ఉద్ధరణి. సరిపోయిందా మనకి? ఎటువంటి వాడు చేసినా ఇది ఇలాగే ఉండాలి, మా తాత చేసేయడం చేసినా తప్ప దీనిలో పరమార్థం చాలా మంది తెలియకపోవచ్చు, తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది ఇలాగ మన శరీరం తయారైనప్పుడు మూలాధారం నుండి సహస్రారం వరకు కూడా ఆ ఫ్లో ఎక్కడా కూడా ఎటువంటి ఇది రాకుండా రక్షించేవాడు గణపతి స్వామి వారు. ఆ మంత్రం సాధన చేస్తున్నప్పుడు అందుకే అజప రశ్మిమాల సాధన మన వాళ్ళు చేసి 21,600 సార్లు రోజు తీసుకునే శ్వాసల్ని ఒక్కొక్క దేవతకి ఎన్ని సార్లు మన శ్వాసలు ఇవ్వాలో 24 గంటల్లో పూర్తి చేయాలో మన వాళ్ళు చెప్పారు, దిశానిర్దేశం చేశారు. అటువంటి సాధన చేసినప్పుడు షట్చక్రాలు సాధన చేసి షట్చక్రాల ద్వారా ఉపరితలంలో ఉండే అమ్మని దర్శించే అవకాశం మనకు కలిగిస్తుంది. అదే శ్రీచక్రార్చన. అంటే షట్చక్రవు ఉపరి సంస్థిత అంటున్నాం. షట్చక్ర సాధన చేస్తే సహస్రారంలో ఉండే అమ్మ దర్శనం క్లియర్గా అవుతుంది. అందుకు సాధన అవసరం. అంటే ఏ బీజాక్షర మంత్రంతో అమ్మని మనం ఉపాసిస్తే వారి కరుణ మన మీద తొందరగా జరుగుతుంది? కోటి భిరావృత. ఏ అక్షరం అని చెప్పాలి చెప్పండి? అన్ని అక్షరాలు అమ్మవే. ఇందులో కుల సంకేత పాలిని. గురువు ద్వారా ఒక సంకేతం వచ్చినప్పుడు మనలో ఏది లోటు ఉందో దాన్ని పూర్ణం చేయడానికి వారు ఒక మంత్రం చెప్తారు. ముఖ్యంగా బాల షడాక్షరి, దశమహావిద్యా దేవతల్లో ఉండేటువంటి భువనేశ్వరి, సాత్వికాలు ఇవి, అలాగే పంచదశి. ఈ మంత్రాలు ఎక్కువగా అద్భుతమైన సాధనకి ఉపయుక్తమవుతాయి. దీని ద్వారా షోడశి తీసుకుంటారు. శ్రీ షోడశాక్షరీ విద్య త్రికూట కామకోటిక. ఎప్పుడైతే షోడశి తీసుకుని వెళ్ళిపోయేవో ఒక అద్భుతమైన స్థాతకి నువ్వు చేరినట్లు అవుతుంది. అక్కడి నుండి దీక్షాధారణ, పాదుకాంత దీక్ష, ఇంకెక్కడ చాలా ఉన్నాయి, తీసుకోవడం అవుతుంది. ముందు సాధకుడు ఎప్పుడూ కూడా బాల
గణపతి ముందు తీసుకుని అమ్మని మెప్పించాలి, ఆమెను ఎలాగైనా ఒప్పించాలి. అదే సాధనకి అవసరం. ఇంకా చేయలేకపోతే త్రిపుర సుందరి మంత్రం చాలా అవసరం. ఇంకొక చిన్న విన్నపం, ఇది మాత్రం ముఖ్యంగా అందరికీ చెప్పండి. చాలామంది ఆన్లైన్లోని టీవీల్లోని మంత్రాలు ఎవరో చెప్తే చేసి ఉపాసన చేస్తున్నారు. ఎంత మాత్రం వద్దు. దయచేసి నేను చెబుతున్నాన్ని అన్యదా భావించొద్దు. ఎందుకంటే గురుహీనం యదా మంత్రం, గురువు గారు సహస్రారం మీద వారి యొక్క అద్భుతమైన హస్తాన్ని పెట్టి మంత్రం చెప్పకపోతే నిరుపయోగం అవుతుంది. వాడు కోట్ల జపం చేసిన సుఖం లేదు. 1,00,000 రూపాయలు పెట్టిలో పెట్టి ఆ తాళాలు పోగొట్టుకుంటే వాడు ఎంతటి బాధపడతాడో, మనం ఇంత జపం చేసినా అది ఉపయోగపడకపోతే అంతే బాధపడుతుంది. ఎందుకంటే పెట్టిలో ఉన్న 1,00,000 రూపాయలు పోతే మరోసారి సంపాదించుకుంటాం. కానీ జీవితంలో ఒక మంత్ర సాధన కోల్పోతే మళ్ళీ ఇంకో జన్మ ఎత్తాలి. ఎత్తగలమో ఎత్తలేమో అమ్మదయ్య. కాబట్టి సాధ్యమైనంత వరకు మన పరిధిలో ఉండేటువంటి గురువుల దగ్గరికి వెళ్ళి ఈ మంత్రం అందులో విన్నాను, ఆ మంత్రం నాకు పనికొస్తే మీరు చెప్పండి అని చెప్పి చెప్పించుకోండి తప్ప ఎప్పుడూ కూడా టీవీల్లోని వాటిల్లో చూసి చేయకండి. కానీ టీవీల్లో వాటిల్లో చెప్పిన వాళ్ళు చేసిన తప్పు అని నేను అనట్లేదు, కానీ అంత అవసరానికి మనం చెప్పకూడదని చెప్పి చెప్తున్నాం. ఎందుకంటే డాక్టర్ గారు మందులు ఒకట వెళ్ళి ఎలాగ రాయించుకుని ఉదయం మాత్ర, మధ్యాహ్నం మాత్ర, రాత్రి మాత్ర ఎంత సిన్సియర్గా వేస్తున్నామో, గురువు గారు చెప్పింది కూడా ఉదయం పూజ, మధ్యాహ్నం పూజ, సాయంత్రం పూజ చేస్తే ఆ మాత్ర పని చేయడానికి మంత్రం పనిచేస్తుంది. ఎందుకంటే మాత్రలు వేసేసుకుంటే పని లేదు. అది ఔషధం ఉపయోగపడాలి అంటే రోగ నిరోధక శక్తిని మనలో పెంచే అవకాశం కూడా మంత్రానికే ఉంటుంది. అంచేత మంత్రంలో ముఖ్యంగా బాల, భువనేశ్వరి, అశ్వారూఢ, అలాగే గణపతి, ఇవన్నీ కూడా చాలా మంచివి. సౌమ్యంగా మనని మంచి స్థాయికి తీసుకెళ్తాయి. అంచేత మిగతావి స్టేజ్ పెరుగుతున్న కొద్దీ ఒక సైన్యాధిపతి ఉన్నాడు అనుకోండి, అతను ఆదేశిస్తే సైన్యం వెళ్ళి యుద్ధం చేస్తుంది. కానీ సైన్యాధిపతికి ఆదేశించవు, ఎప్పుడు కూడా ఆదేశించినా పట్టించుకోరు. అంచేత మనం ఉగ్రమైన రూపంలో కొలవాలి అనుకోవడం తప్పు కాదు, కానీ ప్రస్తుతానికి తప్పు. అంచేత ఉగ్రం అనేటువంటిది రాకూడదు. శాంత్యాతీత కళాత్మిక, శాంత స్వభావం. అంతే ఉగ్ర రూపం ఎందుకు ఎత్తవలసి వచ్చిందో దేవీ పురాణంలో వాటిలో ఉన్నాయి. నేను చెప్తుంది ఏంటి, సాత్వికంగా ప్రతి జీవి చెప్పగలిగింది గణపతి మూలమంత్రము, బాలా షడాక్షరి, ఈ పంచదశి వరకు యాక్సెసిబుల్ ఇవి చేసుకోవాలి. ఈ మంత్రం చేస్తే వాడికి సిద్ధి ఖచ్చితంగా వస్తుంది, సిద్ధిస్తుంది, హాయిగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది.